ఫ్రెండ్స్, నేను మీ ఆష్టహాని. సంవత్సరాలు ఉన్నా నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ రోజుటి వీడియో ఏంటి అంటే మా చెల్లి KFC చెప్తాను, నువ్వు చేస్తా. చెప్తుంది ఎలా చేయాలో, నేను చేస్తాను. అండ్ అది బాగా రావాలని నేను కోరుకుంటున్నాను. అండి చెప్పు, ఎందుకు బాధపడుతున్నావు? ఇప్పుడు టైం ఎంత? ఇప్పుడు టైం, నీ ఫోన్ ఏది? ఫోన్ అక్కడ ఒక్క నిమిషం. 9 అయ్యింది. చెప్పు ఏంటి? అందుకే బాధపడతాను. 11 వరకు టైం ఉంది, లోపల అయిపోతుంది, తినేస్తావు. సరే, ఎంత తింటాను మహా అయితే? 1-2 పీసెస్ తింటా. చాలు కదా. ఇప్పుడు 3 or 4 తింటే సాటిస్ఫై. 3 or 4 తిందుగానే. ఎలా తింటాను? 12కి ఎలా తినాలనిపిస్తుంది? 12కి కాదు, క్రేవింగ్స్ వచ్చినప్పుడు 12కి ఎక్కువ తినగలము. ఇప్పుడు 12 కాదు కదా, ఈరోజు నీకు వారం కాదు కదా. టైం ఎంత? 9 అయ్యింది. అటు ఇటుగా ఇంగ్రీడియంట్స్ ఆర్గ్యుమెంట్ ఎందుకు? గంటలో చేసేస్తానంటుంది కదా. అంటే ఎంత అవుతుంది? 10-10:30 అవుతుంది. 2 hours తింటావు, గంట తింటావు. చెప్పు. 2 hours లో ఏం తినాలనిపిస్తుంది అమ్మా? 12 అయిపోతే టైం. స్టార్ట్ చేయి. ఏం ఆలోచిస్తా? ఏం చెప్పానో చెప్పు నాకు. ఓకే, ఇప్పుడు రైస్ ఫ్లోర్ చెప్పు. ఈ తెలుగులో చెప్పు. రైస్ ఫ్లోర్ ఏమంటారు? బియ్యం పిండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బియ్యం పిండి ప్యాకెట్ అంతా వేయాల్సిన అవసరం లేదు నేను అనుకుంటున్నాను. మా చెల్లి క్వాంటిటీ చెప్తుంది, బాగా చూస్తుంది. ఇదేంటి? కార్న్ఫ్లోర్. ఎస్, కార్న్ఫ్లోర్. చాలా డిప్రెస్డ్ గా ఉన్నాను నేను ఈరోజు. త్వరగా. ఆయిల్ ఏం కాబట్టి కానీ జస్ట్ చూపించడానికి. అండ్ ఓట్సే కదా. ఓట్స్ మిక్స్ చేయాలి, నీకు అది మెయిన్ మధ్యలో చెప్తాను నేను తర్వాత. ఓకే, ఓట్స్ అండ్ సాల్ట్. మూత వేయవే. రేపు చేయొచ్చు కదా. ఈరోజు తినే పేస్ట్ స్మెల్ చూస్తాను తెలుస్తుందా? నాకు ఇష్టం. ఎగ్ ఆప్షనల్ అందుకే ఒకటి పెట్టాను. చిల్లీ పౌడర్. ఇప్పుడు నేను రేపు మండే థర్స్డే ఫ్రైడే సాటర్డే నాకు వారం. అంటే నేను నాన్ వెజ్ తీసుకో. ఈరోజు వాంటెడ్ గా నాకు రేపు వారం మండే, అందుకని ఈరోజు పెట్టాను. అంటే ఈరోజు నువ్వు కొంచెం తినేసి ఆగిపోయాను. రేపు మిగిలిన క్యూమన్ పౌడర్, కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి. కేజీ అంట. ఇప్పుడు కేజీకి ఎంత వేయాలి పౌడర్? క్వాంటిటీ లెక్క లేదు, వేసేసుకోవడం ఏమన్నా చేతి లెక్క. చికెన్ బట్టి మీకు పడుతుంది. ఇప్పుడు సాల్ట్ కార్న్ఫ్లోర్ లో సాల్ట్ వేస్తారా? వేసుకోవాలి. అమ్మ నువ్వు కొంచెం అయితే అవుతా వేసుకుంటాను అక్క. అంత కదా, కొంచెం ఇంకా తగ్గించు. చికెన్ లో మేనేజ్ ఇంకా తగ్గించు. చాలు. నెక్స్ట్ చిల్లీ పౌడర్. ఆగు, నువ్వు టీ ఫస్ట్ నేను చెప్తాను. నేను నీకోసం అందులో ఫుల్గా ఉంచలేదు. అమ్మో, అంతేక తగ్గించు. కొంచెం చాలు. వెయ్యి వేసేది అలాగా. నెక్స్ట్ కార్న్ఫ్లోర్. అది ఇదేంటి? ఓట్స్. రైస్ ఫ్లోర్ వేయకూడదు, విడిగా కలపాలి. అక్క ఓట్స్ వేసేయి. ఇప్పుడు బాగా మిక్స్ చేయి. కాలు మీద సర్దుకో. చెప్పు, ఏమనుకుంటున్నావు? నేను ఒకటి అనుకుంటున్నాను. అంటే లైక్ మన యూట్యూబ్ ఫ్యామిలీని కలిసి చాలా, అంటే ఒక 5 years అవుతుంది అప్రాక్సిమేట్ గా నేను వీడియోస్ మళ్ళీ పోస్ట్ చేయడం స్టార్ట్ చేసి. యూట్యూబ్ స్టార్ట్ చేసి 5 years అవ్వట్లేదు. సో అంటే రీసెంట్ గా ఒక 5 పోస్ట్ పెట్టాను, షార్ట్స్ పెట్టాను. ఆ షార్ట్స్ కూడా బాగానే వెళ్ళాయి. అండ్ మళ్ళీ మీరు అందరూ లైక్ యాక్టివ్ అయినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. సో మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా కలిసి ఒకసారి లైవ్ పెట్టుకుంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ నేను దానికి పోల్ పెడతాను, లైక్ ఈ సండేసా లేదంటే వీక్లీ, మీకు ఒక వీక్లో ఎప్పుడు ఫ్రీ ఉంటుందో నేను ఒక పోల్ పెడతాను. మీరు దానికి రియాక్ట్ అయిన దాన్ని బట్టి ఆ రోజు డిసైడ్ చేద్దాము. అండ్ టైమింగ్ కూడా నేను మీకు పోల్ పెడతాను, దానికి రియాక్ట్ అవ్వండి. డోంట్ ఫర్గెట్ టు రియాక్ట్. కలుపు ముందు వీలైతే కొంచెం కలుపు. ఓకే, పెడుతుంది. కమ్యూనిటీలోనే పెడుతుంది. చూడండి
అంతే. ఓకే, కలిపిస్తావా? అక్కడక్కడ పొడి పొడి ఉంది అంతే, అది అలాగే ఉంటుంది. అది ఓట్స్ వేసాం కదా. ఓకే, అయిపోయిందా? ఒక్క నిమిషం, మీకు ఒక అద్భుత దృశ్యాన్ని చూపిస్తాను. ఇప్పుడు ఇది కలిపింది కదా, ఒకసారి ఈ డ్రెస్ చూడరా, ఫ్యాంటాస్టిక్. చెయ్యి చూపించా. ఓకే, ఇది చూసారా? అందుకే మా అక్కకి మా మమ్మీ పని చెప్పదు గైస్. ఇక్కడే కట్ చేసి ఇక్కడే పడేసింది. ఈ పిండిని ఏమో ఇలా అలా చేసేసి వదిలేసింది. డ్రెస్ అయితే ఇంక చెప్పక్కర్లేదు, పాప మా మమ్మీ కష్టపడుతుంది. బాధపడుకుని ఫ్యాక్టరీ చెప్పరా. ఇప్పుడు మనం చికెన్ సాల్ట్, కారం, కొరియాండర్ పొడి, ధనియాల పొడి ఆవులలో వేయకూడదు. ఇంకా ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ పెట్టుకోవాలి. వాటర్, కూలింగ్ వాటర్. ఓకే, అక్క దాంట్లో వదిలేయాలి. ఫస్ట్ తీసుకురా. ఓకే రెడీ. అక్క సేపు ఉంచుతాం, ఏమవుతుంది? ఫాస్ట్ చికెన్ కనిపించిపోతుంది. త్వరగా కలుపు. ఇది మా చెల్లి చేసింది గైస్. ఇది చేసి ఏ పిండి ఉంపేస్తున్నావు. ఫైనల్ గా మన చూపించు బావులు. కేఎఫ్సీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఉన్నాయి కానీ కొన్ని నేను కంగారు పెడుతున్నామని తెచ్చాను. మొత్తం అంతా అయ్యేంత వరకు పెట్టినాను కదా, దాని తర్వాత కరెక్ట్ అంటే కొన్ని ఇచ్చామన్నా. వేసి త్వరగా చేయి. సో ఇది తిందామా ఇది తిందామా, ఏదో ఒకటి తినవే. తినేసి చిలక తిన్నారు. చిలక పేరు పింక్. దా వేడిగా ఉందా? ఇలా పెట్టుకోవచ్చు. మొన్న మాట్లాడే చాలా 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 బాగుంది. చాలా క్రిస్పీగా ఉంది. చాలా బాగుంది. ట్రై చేయొచ్చా లేదా? బాగా. థ్యాంక్స్ ఫర్ యువర్ రివ్యూ గైస్.